గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. రేపు 24th మే నుండి అంటే శుక్రవారం నుండి ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే టాలీ ప్రైమ్ ద్వారా ప్రాక్టికల్ ట్రైనింగ్ అకౌంటెన్సీలో ఇవ్వటం వల్ల మీరు ఒక సీనియర్ అకౌంటెంట్ ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరు అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా సీనియర్ అకౌంటెంట్ కావడానికి గల అవకాశాలు ఏంటంటే, జనరల్గా మీరు చదువుకున్న రోజుల్లో ఇంటర్మీడియట్లోనే మీకు అసెట్స్, లయబిలిటీసు, ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అని 4 భాగాలుగా మీరు చదువుకున్నారు. అంటే అసెట్స్, లయబిలిటీస్ని బ్యాలెన్స్ షీట్ తయారు చేయడానికి, ఇన్కమ్, ఎక్స్పెండిచరు, ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తయారు చేయడానికి ఉపయోగిస్తారని మీకు అందరికీ బాగా తెలుసు. కానీ మీరు మామూలుగా మాన్యువల్గా నేర్చుకున్నప్పుడు జరిగింది ఏంటంటే, మాన్యువల్ అంటే మీకు అకాడమిక్ కోర్సులో నేర్చుకున్నది ఏంటంటే, మీరు జర్నల్ ఎంట్రీ చేసి అంటే రికార్డింగ్ చేసి దాన్ని లెడ్జర్ పోస్టింగ్ చేసి బ్యాలెన్సింగ్ చేసి ట్రయల్ బ్యాలెన్స్ చేసిన తర్వాత అప్పుడు మీరు బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఇవి ప్రిపేర్ చేయడానికి కొంత నైపుణ్యత అవసరం. ఎటువంటి నైపుణ్యత అంటే, మీకు బ్యాలెన్స్ షీట్కి కావాల్సిన లయబిలిటీ, అసెట్ని, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావాల్సిన ఇన్కమ్, ఎక్స్పెండిచర్ని ఐడెంటిఫై చేయగలిగిన శక్తి మీకు కావాలి. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ వరకు అన్ని రకాల అకౌంట్స్ ఉంటాయి. మీరు ఏదైతే లెడ్జర్ పోస్టింగ్ చేశారో, బ్యాలెన్సింగ్లు చేశారో, ఆ బ్యాలెన్సెస్ అన్ని ట్రయల్ బ్యాలెన్స్లో. కానీ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ ఏ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీరు చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? మీరు ఖచ్చితంగా మీరు దేనికి దానికి లయబిలిటీకి, అసెట్స్కి దేని ఐడెంటిఫై చేసి దాన్ని విడగొట్టి అప్పుడు మీరు దాన్ని ఫైనాన్షియల్ రికార్డ్స్ తయారు చేస్తారు. కానీ అకౌంటింగ్ ప్యాకేజ్ వచ్చినప్పటికీ మీకు ఈ శ్రమేం లేకుండా మిమ్మల్ని ఒక గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ద్వారా అనే చాప్టర్ ద్వారా మీకు ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి, ఏ బిజినెస్కి, ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక దాంట్లో ఇండైరెక్ట్గా ఇన్కమ్ ఉన్నదానికి ఇంకో దానికి డైరెక్ట్ ఇన్కమ్ కావచ్చు, ఇంకో దానికి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ అనేది ఇంకోటి డైరెక్ట్ ఎక్స్పెండిచర్ కావచ్చు. అంటే ఆ నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి మన యొక్క ఆ స్వరూపం కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డెబిటివ్ క్రెడిట్ యూనివర్సల్ మెథడ్. ఎక్కడికి వెళ్ళినా అదే డెబిటివ్ క్రెడిట్ మీకు కనిపిస్తుంది, కొత్తగా మీకు కనపడడానికి అవకాశం లేదు. అట్లనే మీకు లయబిలిటీ, అసెట్, ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అనేది కూడా యూనివర్సల్ రూలే. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు అమెరికాలో ఉన్నా, అనకాపల్లిలో ఉన్నా జరిగేది అదే. కానీ ఈ 4 గుర్తించడంలో ఇన్ని సంవత్సరాల చదువు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషను ఇవన్నీ చదివి కూడా ఈరోజు కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారంటే మరి ఎక్కడ తప్పు జరుగుతుందనేది మీరు గమనించాలి. ఎందుకంటే మీకు అకాడమిక్ కోర్సులో మీకున్న అనుభవం ఏంటంటే, ఎంతకాడికి పాస్ అయితే సరిపోద్ది అని అనుకుంటున్నారు. ఉదాహరణ మీకు ఎడ్యుకేషన్ కూడా అలాగే నడుస్తూ ఉంటుంది. దీనికి 2 మార్కులు, దీనికి 10 మార్కులు, దీనికి 20 మార్కులు. దీన్ని కాన్సన్ట్రేషన్ చేయకపోయినా ఏం పర్వాలేదు, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, పాస్ అయిపోతారు. అంటే పాస్ అవ్వడం వల్ల ఉద్యోగం వచ్చేటట్టయితే సర్టిఫికెట్ మిమ్మల్ని ఉద్యోగం దిశగా ప్రయాణం చేయించినట్టయితే అసలు ఏ శ్రమ అక్కర్లేదు. ఎవరికైతే సర్టిఫికెట్ ఉంటుందో వాళ్ళకి కౌరు వస్తుంది. కౌరు రాకపోయినా మీరు వాళ్ళ మెట్లెక్కినా కూడా ఆటోమేటిక్గా మీకు సెలక్షన్ జరిగిపోతుంది. కానీ జరగట్లేదు అనేది ఒక్కసారి మీరు ఆలోచిస్తే మనలో ఎక్కడో లోపం ఉంది. ఆ లోపం ఏంటి? మీరు ఈ ఐడెంటిఫికేషన్లో ఫెయిల్ అవుతున్నారు. కానీ ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజ్లో ఉన్న గమ్మత్తు ఏంటంటే, మామూలుగా అకాడమిక్ కోర్సులో మీరు డెబిట్, క్రెడిట్ మనం నేర్చుకున్నది కూడా డెబిట్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇస్ డెబిట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇస్ క్రెడిట్. తర్వాత డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఎలా చెప్పారంటే, ఎవరీ డెబిట్ విల్ హ్యావ్ కరస్పాండింగ్ క్రెడిట్ అండ్ వైస్ వెర్సా అని చెప్పారు. ఇది మనం నేర్చుకున్న పాఠం యొక్క సారాంశం. కానీ అది కాదు. అంటే దాంట్లో మీకు ఎక్కడ అర్థం గోచరించట్లేదు. లెఫ్ట్, రైట్ అనే పదాన్ని వాడుకుంటే, అంటే లెఫ్ట్లో ఉన్నది మీరు మీరు డెబిట్ చేసినంత మాత్రాన అది డెబిట్ కాకపోవచ్చు కదా. మరి అప్పుడు మీ లెక్కే తప్పు అయిపోద్ది కదా. అంటే మనం బిగినింగే ఆలు నేర్చుకునే రోజునే తప్పుడు నడక నడిపించడానికి
మన కాలేజెస్ ఉపయోగపడ్డాయి మీకు. అందుకని ఏంటంటే మీకు ఏమాత్రం మీరు సక్సెస్ రేటుని సాధించకపోవడం కారణం ఏంటంటే మన యొక్క క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చెప్పగలుగుతాం. మన రైటర్స్ అలాగే ఉన్నారు, రైటర్స్ని అనుసరించి లెక్చరర్స్ అలాగే ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు. సో ఇంతకాలం మీరు తయారయ్యి కూడా ఇవ్వలేదు. అయితే మీది ఒకటే అయితే ఏదో విధమైన ఉద్యోగం సంపాదించుకుని అకౌంటెంట్ పోస్టు చేస్తున్నారనే ఫీలింగ్లో డాటా ఆపరేటర్ కానీ సెటిల్ అయిపోయి ఎన్నో సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు కూడా అదే పొజిషను, ఏదో చేసుకుంటూ పోతాం, సాయంకాలానికి అమ్మ ఒళ్ళు ఇరుచుకోవటం, ఇంటికి వెళ్ళటం తప్ప సాధించింది ఏం కనపడట్లేదు. సాధించి కనపడకపోతే ఎదుగుదల ఉండదు. అంటే మీరు ఎక్కడ వేసినా అదే ఆఫీసు, అదే కంప్యూటరు, అదే యజమాని, అంతే. అంతకుమించి మీకు వెలుగు అంటూ ఏమి ఉండదు. కానీ ఇలా కంప్యూటరైజేషన్లో ఒక గమ్మత్ ఏంటంటే మీరు డెబిట్ క్రెడిట్ ఏది ఐడెంటిఫై చేయకుండా రూల్స్ని అనుసరించి పర్సనల్ రియల్ నామినల్ రూల్స్ అనుసరించి డెబిట్ క్రెడిట్ చేసేస్తారు, అయిపోయింది, అక్కడ క్లోజ్ అయిపోయింది అది. కానీ కంప్యూటరైజేషన్ ఎలా ఉందంటే వైల్ పాసింగ్ డెబిట్, వైల్ పాసింగ్ క్రెడిట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఇట్ యాజ్ ఎ లయబిలిటీ ఆర్ అసెట్ ఆర్ ఎక్స్పెండిచర్ ఆర్ ఇన్కమ్. మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి డెబిట్ చేశారో, ఐడెంటిఫై చేసి క్రెడిట్ చేశారో ఆటోమేటిక్గా అది ఎక్కడికి తీసుకెళ్తుంది, ఆ కోడింగ్లో ప్రిపేర్ చేసిన పద్ధతిని అనుసరించి ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపరేషన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే ఒక ఎంట్రీ పాస్ అయ్యండి, ఒక డెబిటో క్రెడిట్ పాస్ అయితే అది ఆటోమేటిక్గా మీకు లెడ్జర్లో కనిపిస్తుంది, ఆటోమేటిక్గా మీకు ట్రయల్ బ్యాలెన్స్లో కనిపిస్తుంది, ఆటోమేటిక్గా అది ఇన్కమ్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కనిపిస్తుంది, అది సంబంధించింది కాకపోతే బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది. చూసారా అద్భుతం. ఒక ఎంట్రీ పాస్ చేసి బయటకు వచ్చి మీరు కనుక రిపోర్ట్స్కి వెళ్తే రిపోర్ట్స్ కనిపిస్తుంది. ఇది చూసే అవకాశం మీ అందరికీ ఉండి కూడా ఎవరు ఆ ప్రయత్నం చేయట్లేదు. అసలు మనం చేసిన ఎంట్రీ యొక్క ఎఫెక్ట్ ఎక్కడుంది, ఎఫెక్ట్ ఎక్కడికి వెళ్ళి కూర్చుంటుంది అనేది చూడడానికి కూడా మనం ప్రయత్నం చేయలేని పొజిషన్లో మనం వెళ్ళినాం. ఆటోమేటిక్గా సిస్టమ్ మీ ముందు ఉంది, రిపోర్ట్స్కి వెళ్తే మీ ముందు కనిపిస్తుంది, కనీసం ఒక అవగాహన వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది, ఒక ఆతృత పెరుగుతుంది మీలో. నేను ఎందుకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్లు సొంతంగా ప్రిపేర్ చేయలేను అనే బాధ, ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మీలో మార్పు వస్తుంది. ఆ మార్పు మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. అది నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను, తర్వాత నా దగ్గర ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్తున్న మాట ఇది. కానీ చాలా తక్కువ మంది దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మనం ఎందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నాము అనేది ఒక అర్థం చేసుకుంటే ఆ ట్రైనింగ్కి ఒక మీనింగ్ ఉంటుంది, మేము చెప్పే దానికి కూడా ఒక ఫలితం ఉంటుంది. అది ఏ ఉండలేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే నిజంగా మీకు శ్రద్ధ ఉండి లైఫ్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే మీ గ్రాడ్యుయేషను, మీ ర్యాంక్స్ ఎందుకు పనికిరావు. ప్రాక్టికాలిటీ ఉన్న కోర్సు ఉన్నాయి, 3 కోర్సులు, ఇంజనీరింగు, మెడిసిన్ అండ్ అకౌంటెన్సీ. ఒక్క మెడిసిన్లో మాత్రమే ప్రాక్టికాలిటీ ఉంది, ఎందుకంటే హౌస్ సర్జన్లో ఆపరేషన్ చేస్తారు, అది ఇవన్నీ ఉంటాయి దాంట్లో. కానీ మిగతా 2 కోర్సుల్లో ప్రాక్టికాలిటీ అనేది ఎక్కడా లేదు. ఉన్న ప్రాక్టికాలిటీని కూడా గంగలో కలిపారు. ఎందుకంటే ప్రాజెక్ట్ వర్క్స్ అంటారు, డమ్మీ చేయమని చేయించుకురమ్మని లెక్చరర్స్ రికమెండ్ చేస్తారు. ఇంకా మీరు చేసే ఉపయోగం ఏంటి? పెద్ద పెద్ద ప్రాజెక్టులు, అది అయిపోయింది. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఊరికి ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం, సీఏ చేద్దామని అభిప్రాయాలు కొంచెం పక్కన పెట్టి అసలు ఎంతవరకు నేను సాధించగలిగాను, ఎంతవరకు నాలెడ్జ్ని అక్వైర్ చేయగలిగారని ఒకే ఒక ఆలోచనతో మీరు కనుక ఈరోజు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఒక మంచి మార్గం దొరుకుతుంది. అది గుర్తుపెట్టుకోండి. చాలా మంచి మార్గం, మామూలు మార్గం కాదు. ఆ మార్గంలో మీరు వెళ్ళండి, మీకు మీ లైఫే చేంజ్ అయిపోద్దండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇఫ్ యూ ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు టేక్ దిస్ టైప్ ఆఫ్ ట్రైనింగ్, ఎందుకంటే ఇన్స్టిట్యూట్ పరంగా ఎక్కడా కూడా గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ మీద కాన్సన్ట్రేషన్ లేదు, ఇంపార్టెన్స్ కూడా ఇవ్వరు. ఇది ఇన్స్టిట్యూట్ కాదు, ఆడిటర్ ఆఫీసు. నేనే స్వయంగా చెప్తాను. కాబట్టి మీకున్న డౌట్స్ కానీ మీ ముందుకెళ్ళి మార్గం కానీ మీకు ఈజీగా ఇక్కడ నా కళ్ళ ముందు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి ఇఫ్ యూ ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు జాయిన్, ఎందుకంటే ఆన్లైన్ అనుకోకండి. ఆన్లైన్ వల్ల మీరు అనుకున్న ప్రాక్టికాలిటీ మీకు దొరకదు.
మీరు అనుకున్న స్టేజ్కి మాత్రం వెళ్ళలేరు. ఆఫ్లైన్లో ఎలా ఉంటుందంటే మీరు ఫేస్ టు ఫేస్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, మీరు సాధన చేసుకోవచ్చు, ఎక్కువ అసైన్మెంట్స్ చేయడానికి ఛాన్స్ మాత్రం దొరుకుతుంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ మై టెలిఫోన్ విచ్ ఈస్ క్లియర్లీ నోటెడ్ ఇన్ ది డిస్క్రిప్షన్ కాలం. అంతేగాని మళ్ళీ మీరు ఒక కామెంట్లో రకరకాలుగా క్వశ్చన్లు వేసి మీ ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి అడగాలి, అటో ఇటో తాడో బేడో జాయిన్ అవ్వడం వదిలిపెట్టడం అది చేయటం. అంతేగాని ఎక్కడ మీ ఆఫీస్ ఎక్కడ అది అంటే ఇదంటే టెలిఫోన్ నెంబర్ ఉండి కూడా మీరు ఉపయోగించుకోలేకపోతా ఉంటే ఇక దానికి ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఏంటంటే ఇది బలవంతం బ్రాహ్మణార్థం కాదు, మిమ్మల్ని బలవంతాన్ని తీసుకొచ్చి కూర్చుని ట్రైనింగ్ ఇచ్చే అవసరం ఎవరికీ లేదు. ఒక ప్రస్తుత పరిస్థితుల్లో మీ అవసరం మీదే. కాబట్టి మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మరి కాంటాక్ట్ చేయండి. 24th అంటే ఫ్రైడే నాడు క్లాసులు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైనా మీరు అప్గ్రేడేషన్ కావడానికైనా ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. జాబ్ చేస్తున్న వాళ్ళకైనా మామూలుగా మార్నింగ్ అవర్స్లో ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు జాబ్కి దీనికి ఏ విధమైన సంబంధం ఉండదు, ఇబ్బంది కూడా కలగని విషయం అని చెప్తూ మీకు ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.